టెక్నాలజీ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు స్ట్రక్చర్ స్కిన్ లో 3 లేయర్స్ ఉంటాయి. ఎపిడర్మిస్, డర్మిస్, హైపోడర్మిస్. ఈ ఎపిడర్మిస్ లేయర్ లో 5 లేయర్స్ ఉంటాయి. ఏంటి? స్ట్రాటమ్ కార్నియం, స్ట్రాటమ్ లూసిడం, స్ట్రాటమ్ గ్రాన్యులోజం, స్ట్రాటమ్ స్పైనోజం, స్ట్రాటమ్ బేసాలి. ఇప్పుడు రాకెట్ మనం నేలపైన ఉన్నప్పుడు వర్టికల్ లో ఉంటది, ఎయిర్ లోకి వెళ్ళినప్పుడు హారిజాంటల్ అవుతుంది. అట్లనే ఇప్పుడు బేసల్ లేయర్ ఏమో కాలమ్నార్ సెల్స్ ఉంటాయి, కార్నియాలో ఏమో ఫ్లాట్ సెల్స్ ఉంటాయి. కాలమ్నార్, ఫ్లాట్ సెల్స్. తర్వాత స్ట్రాటమ్ స్పైనోస్, స్ట్రేటమ్ బేసాలే అయిపోయింది. ఈ స్ట్రేటమ్ బేసాలే నుంచి నీకు వేరే కెరటినోసైట్స్ పైకి వెళ్తాయి. పైకి వెళ్ళే ప్రాసెస్ లో నీకు న్యూక్లియస్ పోతుంది. ఫుల్లీ కెరటినస్, నో న్యూక్లియస్. ఇక్కడ విత్ న్యూక్లియస్. ఈ ఈ వెళ్ళే టైం ని మనం ఎపిడర్మల్ ట్రాన్సిట్ టైం అంటాం. ఈ ఎపిడర్మల్ ట్రాన్సిట్ టైం బేసల్ నుంచి కార్నియం, బేసల్ నుంచి కార్నియం నార్మల్ 28 డేస్. సోరియాసిస్ లో ఏమవుతుంది అంటే 3 to 5 days. అందుకే స్కేల్స్ లాగా కింద పడిపోతాయి. తర్వాత ఇప్పుడు స్ట్రాటమ్ లూసిడం ఏంటి? ట్రాన్స్లూసెంట్. పామ్స్ ఇంకా సోల్స్ లోనే ఉంటది. ఇదేంటి అంటే ఇది జస్ట్ ఫ్లూయిడ్ ఉంటది ఇక్కడ ఎక్కువ. దానికే దీని లూసిడం అని పేరు. ఈ గ్రాన్యులోజం అంటే గ్రాన్యూల్స్ ఉంటాయి. గ్రాన్యూల్స్ ఏంటి? లామినా, కెరటోహైలిక్ గ్రాన్యూల్స్. ఈ స్పైనోజామ్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇప్పుడు సర్కిల్స్, ఇప్పుడు నువ్వు కెరటినోసైట్స్ సర్కిల్ లాగా ఉంది అనుకుందాం. ఇక్కడ నీకు ఫుల్ ఫ్లూయిడ్స్ వచ్చేస్తాయి. సో అందుకే మనం కెరటినోసైట్స్ సర్కిల్ లాగా ఉండకూడదు. అందుకే ఇప్పుడు నువ్వు పాలిహైడ్రల్ షేప్ లో ఉందనుకో, ఇట్లా ఉంటే నీకు ఫ్లూయిడ్ చాలా తక్కువ ఉంటది. అందుకే ఈ ఇవి మనకి కెరటినోసైట్స్ పాలిహైడ్రల్స్ హెక్సాగోనల్ షేప్ లో ఉంటాయి. ఈ హెక్సాగోనల్ షేప్ ఉండడం వల్ల ఎట్లా అంటే ఈ డెస్మోజోమ్స్ ఉంటాయి ఈ సైడ్ ఇట్లా. చూడండి ఇట్లా డెస్మోజోమ్స్ ఉంటాయి. అవి హెక్సాగోనల్ షేప్ లో ఉండడానికి ప్రామినెంట్స్ పై డెస్మోజోమ్స్. ఇప్పుడు ఈ డెస్మోజోమ్స్ ఒకవేళ డ్యామేజ్ ఉందనుకో దాన్ని ఫెంఫిగస్ అంటారు. ఈ గ్రాన్యూల్స్ ఉన్నాయా మనకి గ్రాన్యులోజన్ లో, ఇప్పుడు కెరటోహైలిన్ గ్రాన్యూల్స్, ఇది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫిలిగ్రిన్, ఇథికోసిస్, ఎటోపిక్ డర్మటైటిస్. ఇదిగోండి, కెరటోహైలిన్ కంటెన్స్ ఫిలిగ్రిన్. ఒకవేళ ఈ ఫిలిగ్రిన్ అనేది ఏంటి అంటే ఇది ఉన్న ఇది పాలిహైడ్రల్, ఇది డెస్మోజోమ్స్. ఈ డెస్మోజోమ్స్ కి దీనికి ఫిలిగ్రిన్ కాంపోనెంట్ ఉంటది. ఈ డెస్మోజోమ్ వర్కౌట్ కావాలంటే ఈ ఫిలిగ్రిన్ అనేది ఒకటి లోపల ఉంటది. దాని ఒకవేళ అది డ్యామేజ్ అయిందనుకో ఇథికోసిస్ వల్గారిస్, ఎటోపిక్ డర్మటైటిస్, ఇవి రెండు వస్తాయి అన్నమాట. ఇంకొకటి ఈ లామినార్, ఇక్కడ ఈ లామిలార్ ఉందా దీనికి ఒడ్లాన్ బాడీస్ అని కూడా అంటారు. ఈ ఒడ్లాన్ బాడీస్ ఏం చేస్తాయి? ఇప్పుడు ఇది పాలిహెడ్రల్, ఇది ఒక కొరెటినోసైట్, వీటికి మధ్యలో డెస్మోజోమ్స్ ఉంటాయి. కానీ ఈ రెండింటి మధ్యలో ఒక సిమెంట్ లైక్ మెటీరియల్ ఉంటది. ఇప్పుడు ఒక 2 పాలిహెడ్రల్స్ లో ఈ సిమెంట్ లైక్ మెటీరియల్ ని కావడానికి అది ఒడ్లాన్ బాడీస్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇదిగోండి, డెస్మోజోమ్స్ ఇంటర్ ఎపిడర్మల్ జంక్షన్ ఇంటర్సెల్యులర్ బిట్వీన్ కెరటినోసైట్. ఒకవేళ డిజార్డర్ అయితే అది ఫెంఫిగస్ అవుతుంది. తర్వాత ఏంటి? కెరటినోసైట్స్, ఎక్టోడర్మల్ సెల్స్ ఆఫ్ ఎపిడర్మిస్ ఏంటి అంటే కెరటినోసైట్స్, నాన్ కెరటినోసైట్స్. నాన్ కెరటినోసైట్స్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే లాంగర్హాన్ సెల్స్, మెలినోసైట్స్, మార్కల్ సెల్స్. ఈ మెలినోసైట్స్, మార్కల్ సెల్స్ నీకు స్ట్రేటమ్ బేసల్ లేయర్ లో ఉంటాయి. అదే నీకు లాంగర్హాన్ సెల్స్ ఏమో నీకు స్ట్రేటమ్ స్పైనోజం లో ఉంటది. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు లాంగర్హాన్ సెల్స్ చూడండి, ఇది మధ్యలో ఉంది. ఇదేంటి? బోన్ మ్యారో నుంచి వస్తుంది, మీజోడమ్ నుంచి. అదే ఇదనుకో, ఇది న్యూరల్ క్రస్ట్, ఇది మెలనోసైట్స్. ఈ మెలనోసైట్స్ న్యూరల్ క్రస్ట్ సెల్స్ నుంచి వస్తుంది. ఇది మార్కల్ సెల్స్ ఏమో ఎక్టోడమ్. ఓకేనా? ఇదిగోండి, మార్కల్స్, ఎక్టోడమ్, న్యూరల్ క్రస్టర్స్, బీసోడమ్. ఈ లాంగర్ హ్యాన్ సెల్స్ లో ఇది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో పెట్టి చూస్తే నీకు ఇది బిర్బిక్ గ్రాన్యూల్స్ అని ఉంటది. ఇదేంటి? ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ టెన్నిస్ రాకెట్ అపీరియన్స్ ఇస్తుంది అనమాట. ఈ మార్కల్ సెల్స్ ఒకటి. మార్కల్ సెల్స్ ఏమో టచ్. ఈ మార్కర్స్ అనేటివి గుర్తుపెట్టుకోవాలి మనం. S100, SD, CD1A, CD207, S100, HMB45, మెలన్ A, మార్కల్ సెల్ కార్సినోమాకి అయితే సైటోకెరటిక్ 20. ఇప్పుడు ఇది చూడండి, డర్మో ఎపిడర్మల్ జంక్షన్. ఇప్పుడు ఒక కెరటినోసైట్స్ ఇక్కడ ఉంది, ఇంకో కెరటినోసైట్స్ ఇక్కడ ఉంది. ఈ రెండింటికి మధ్యలో ఉండే డెస్మోజోమ్స్. అదే నీకు డర్మో ఎపిడర్మల్ జంక్షన్ లో ఒకవేళ ఇక్కడ ఉండదు. ఇది కెరటినోసైట్స్, ఇది కెరటినోసైట్స్. ఇక్కడ ఏమైనా ఉన్నాయి అనుకో ఓన్లీ బేసల్ లేయర్ లో, అది హెమిడెస్మోజోమ్స్.
ఇదిగో హెమిడెస్మోజోమ్. ఇది హెమిడెస్మోజోమ్. ఈ హెమిడెస్మోజోమ్ కరెక్ట్ అయ్యేది కెరటిన్ ఫిలమెంట్స్ అన్నమాట. ఏది మీకు కింద ఉండేది హెమిడెస్మోజోమ్స్. ఇది తర్వాత లామినా లూసిడా, లామినా డెన్స్, సబ్ లామినా డెన్స్. ఇది మనం మళ్ళీ నేర్చుకుందాం. కానీ ఇట్లా ఇది స్ట్రక్చర్. డర్మో ఎపిడర్మల్ జంక్షన్. ఇప్పుడు డర్మిస్ మనం ఏమేమి నేర్చుకున్నాం? ఎపిడర్మిస్. ఎపిడర్మిస్ లో నీకు ఎపిడర్మిస్, డర్మిస్, హైపోడర్మిస్. ఎపిడర్మిస్ లో నీకు 5 లేయర్స్ ఉంటాయి. స్టాటమ్ కార్నియం, స్టాటమ్ స్టాటమ్ లూసిడమ్, స్టాటమ్ స్పైనోజమ్, స్టాటమ్ సారీ స్టాటమ్ కార్నియం, స్టాటమ్ కార్నియం, స్టాటమ్ లూసిడమ్, స్టాటమ్ గ్రాన్యులోజమ్, స్టాటమ్ స్పైనోజమ్, స్టాటమ్ బేసలే. బేసలేలేమో కాలిమినార్ విత్ న్యూక్లియస్. ఫ్లాట్ సెల్స్, keratinized without nucleus. Lucidum, palms and soul. Granulosal, keratohyaline and odlon bodies. Spatal spinosum, desmosomes. Dermoepidermal junction, hemidesmosomes ఉంటాయి. తర్వాత ఇప్పుడు డర్మిస్ లో ఇది ఎపిడర్మిస్. తర్వాత డర్మిస్ లో నీకు పాపిలరీ డర్మిస్, రెటికులర్ డర్మిస్ అని ఉంటుంది. ఈ పాపిలరీ డర్మిస్ ఏంటి? ఫైనర్. ఇవన్నీ ఫైనర్. ఇదేంటి అంటే ఇదిగో సపోర్ట్స్ క్యాపిలరీ నెట్వర్క్ ఇన్ డర్మల్ పాపిలే. ఇవన్నీ క్యాపిలరీస్ ఉన్నాయా? ఇవన్నీ సపోర్ట్ చేస్తుంది అనమాట ఈ పాపిలరీ డర్మిస్. అదే రెటికులర్ డర్మిస్ ఏమో స్ట్రక్చరల్ సపోర్ట్ ఇస్తుంది డర్మిస్ కి. ఇదే రెటికులర్ డర్మిస్ ఏమో ఇది చూడు బల్క్ లో ఉంది. బల్క్ లో ఉందంటే జస్ట్ స్ట్రక్చరల్ సపోర్ట్ ఇస్తుంది. అదే నీకు పాపులరీ డర్మిస్ అయితే నీకు ఇక్కడ పాపులరీ డర్మిస్ అయితే క్యాపిలరీ వెజల్స్ కి సపోర్ట్ ఇస్తుంది. ఇదేమో లూజ్, ఇదేమో డెన్స్ ఇర్రెగ్యులర్. అదే ఇప్పుడు నీకు హైపోడర్మిస్ వచ్చిందనుకో, హైపోడర్మిస్ లో నీకు జస్ట్ ఫ్యాట్ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఫ్యాట్ ఏంటి హైపోడర్మిస్ లో అంటే ఇప్పుడు ఆ, సరే ఇట్లా బ్లాక్స్ లాగా ఉంటది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఫ్యాట్, ఇదంతా ఫ్యాట్ ఉంటది. ఇది ఇది సెప్టాస్. ఇక్కడ ఫ్యాట్, ఇది ఫ్యాట్. అదే ఒకవేళ నీకు ఈ సెప్టల్ కాంపోనెంట్ కనెక్టివ్ టిష్యూ. అదే లోబులార్ కాంపోనెంట్. ఇదేమో సెప్టల్ కాంపోనెంట్, ఇదేమో లోబులార్ కాంపోనెంట్ అన్నమాట. ఒకవేళ ఇవి రెండు ఇన్ఫ్లమేషన్ అయితే పానిక్యులైటిస్. అర్థమైందా? ఇదేమో లోబులార్ కాంపోనెంట్లు ఏమో ఫ్యాట్స్. ఇక్కడ ఒక ఫ్యాట్, ఇక్కడ ఒక ఫ్యాట్, ఇక్కడ ఒక ఫ్యాట్ సెల్స్. ఇక్కడ నీకు మధ్యలో ఉండేటి సెప్టాస్. ఇట్లా ఈ సెప్టాస్ అన్ని లోబ్యూల్స్ ప్లస్ సెప్టాస్ ఇవి రెండు ఇన్ఫెక్షన్ అయితే అది పానిక్యులైటిస్. నెక్స్ట్ ఇప్పుడు స్టాటమ్ కార్నియం. ఈ స్టాటమ్ కార్నియంలో మనం ఏమనుకున్నాం? నో న్యూక్లియస్. అదే ఒకవేళ న్యూక్లియస్ ఉంది అంటే అది పారాకెరటోసిస్, న్యూక్లియేటెడ్ స్టాటమ్ కార్నియా. అదే ఒకవేళ హైపర్ కెరటోసిస్ అయిందనుకో, అంటే కెరటిన్స్ ఎక్కువ అయిపోయింది అనుకో, కెరటిన్ డిపాజిషన్, అది థిక్ అది హైపర్ కెరటోసిస్. థిక్ స్టాటమ్ కార్నియం అయితే హైపర్ కెరటోసిస్, న్యూక్లియేటెడ్ స్టాటమ్ కార్నియా అయితే పారాకెరటోసిస్. తర్వాత ఎకంతోసిస్. ఎకంతోసిస్ అంటే థిక్ స్పైనోసా. ఈ స్టాటమ్ ఇప్పుడు స్పాంజియోసిస్ ఏంటి అంటే నేను ఇందాక ఒడ్లాన్ బాడీస్ అని ఉంటాయి. అది నీకు సిమెంట్ లాగా ఉంటది రెండు కెరటినోసైట్స్ అటాచ్ అవ్వడానికి అని. అదే ఒకవేళ ఇది డ్యామేజ్ అయిందనుకో నీకు ఎగ్జిమా అవుతుంది. ఎగ్జిమా అంటే ఏంటి అంటే నీకు ఇప్పుడు ఏదైనా డెస్మోజోమ్ ఇప్పుడు డెస్మోజోమ్స్ ఒకవేళ ఏమైనా డ్యామేజ్ అయిందనుకో ఇక్కడ అంతా ఫ్లూయిడ్స్ వచ్చేసి బ్లిస్టర్స్ లాగా ఫామ్ అవుతుంది స్కిన్ కి. అదే నీకు ఎగ్జిమా అనుకో ఈ సిమెంట్ స్ట్రక్చర్ పోతుంది. సో సిమెంట్ స్ట్రక్చర్ పోతే నీకు ఎప్పుడైతే ఇచ్చింగ్ అయినప్పుడు నీకు ఊజింగ్ స్ట్రక్చర్ లాగా నీకు ఇచ్చింగ్ అవుతుంది. ఇచ్చింగ్ అయిన తర్వాత తీసేసి స్క్రాచ్ చేసిన తర్వాత నీకు అప్పుడు ఊజింగ్ అవుతుంది. బ్లిస్టర్స్ లాగా ఫామ్ అవ్వదు. పెంఫిగస్ బ్లిస్టర్స్. అదే నీకు ఈ స్పాంజియోసిస్ ఎగ్జిమా అయితే జస్ట్ ఊజింగ్. ఏంటి? ఈ సిమెంట్ మెటీరియల్ వల్ల డ్యామేజ్ అవుతుంది. ఇది క్యూట్ ఇంటర్ ఎపిడర్మల్ ఇంటర్ సెల్యులర్ అదే
ఇంటర్సెల్యులర్ ఎడిమా అవుతుంది, ఇంట్రా ఎపిడర్మల్. తర్వాత ఎకంతోలైసిస్, ఈ పాలిహెడ్రల్ షేప్ కాకుండా నీకు నార్మల్ గా సర్కిల్ షేప్ ఇవన్నీ డ్యామేజ్ అయిపోతే దాన్ని ఎకంతోలైసిస్, సర్క్యులర్ షేప్ అన్నమాట. ఇది ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఏమో పెంపికస్, ఇన్ఫెక్షన్స్ ఏమో బుల్లస్ ఎంపెటికో, స్టెఫైలోకోకస్ కాల్డెట్ సిండ్రోమ్, హెచ్ఎస్వి. జెనెటిక్ ఏమో హెయిలీ డిసీజ్, డారెస్ డిసీజ్. ఇవి రెండు నేను మళ్ళీ చెప్తా. లాస్ ఆఫ్ అటాచ్మెంట్ బిట్వీన్ కెరటినోసైట్స్, పాలిహెడ్రల్ కెరటినోసైట్, అది చెప్పిన కదా, పాలిహెడ్రల్ కెరటినోసైట్స్, డెస్మోజోమ్స్. ఇవన్నీ ఇది ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇవి రెండు అటాచ్ అయ్యి డెస్మోజోమ్స్ ఉన్నాయి. ఈ డెస్మోజోమ్స్ టార్గెట్ అయినాయి, ఇది ఇప్పుడు ఏదైనా ఆటోఇమ్యూన్ కండిషన్ కానీ ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా వల్ల డ్యామేజ్ అయిపోయింది. దీనివల్ల నీకు సర్క్యులర్ సెల్స్, ప్రామినెంట్ న్యూక్లియో, ఇప్పుడు న్యూక్లియస్ ఉన్న ప్రామినెంట్ న్యూక్లియోర్ హాలో, ప్రామినెంట్ న్యూక్లియస్ వస్తుంది అనమాట. దీని ఎక్కడ అదే నీకు హెచ్ఎస్వి అనుకో, ఈ హెచ్ఎస్విలో ఏమవుతుంది అంటే ఇవి మూడు ఫ్యూజ్ అయిపోతాయి ఇట్లా. దీన్ని టెజాంక్ సెల్స్ అంటారు. తర్వాత ఇప్పుడు స్కేల్స్ ఇన్ డర్మటాలజీ, విజిబుల్ ఎక్స్ఫోలియేషన్ ఆఫ్ స్ట్రాటమ్ కార్నియా. స్ట్రాటమ్ కార్నియా ఏంటి? ఒకవేళ నీకు ఎక్కువ, ఇప్పుడు ఇందాక మనం ఎపిడర్మల్ ట్రాన్సిట్ టైం ఏమనుకున్నాం, 28 days. ఈ కొలమ్నార్ సెల్స్ నుంచి పైకి, ఒకవేళ ఇది ఇది కొలమ్నార్, ఇది ఫ్లాట్ సెల్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి నీకు 28 days పడుతుంది. కానీ నీకు సోరియాసిస్ లో ఏమవుతుంది? సోరియాసిస్ 3 to 5 days. దీన్ని ఎపిడర్మల్ ట్రాన్సిట్ టైం అంటారు, 3 to 5 days. అప్పుడు నార్మల్ గా 28 days అయితే నీకు విజిబుల్ అంటే నీకు కనపడదు, స్కేల్స్ ఇట్లా వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మనకి స్నేక్ అనుకో, స్నేక్స్ లో మనకి విజిబుల్ స్కేల్స్ కనిపిస్తాయి. కానీ ఇందులో నీకు సోరియాసిస్ లో విజిబుల్ స్కేల్స్, నార్మల్ గా మనకి విజిబుల్ స్కేల్స్ కనిపించవు. ఎందుకు? మనకి ట్రాన్సిట్ టైం, ఎపిడర్మల్ ట్రాన్సిట్ టైం ఎక్కువ ఉంటది కాబట్టి మనకు కనపడదు. అదే నీకు సోరియాసిస్ 3 to 5 days లోనే నీకు ఎక్కువ అయిపోతుంది కదా, సో ఎక్కువ పైలప్ అయిపోయి నీకు విజిబుల్ స్కేల్ కనిపిస్తుంది. అట్లా అనమాట. ఇదిగోండి ఇక్కడ సిల్వరీ వైట్, ఒకవేళ నీకు సిల్వరీ వైట్ స్కేల్స్ కనిపిస్తే సోరియాసిస్. అదే కొలైరేటరల్, పిటీరియాసిస్ రోజికా, క్యాసియస్, పిటీరియాసిస్ ఇదంతా అవసరం లేదు. బ్రానీ అయితే పిటీరియాసిస్ వెర్సికులారిస్. ఇప్పుడు యాన్యులార్ రీజన్, న్యూములార్ రీజన్. ఇప్పుడు న్యూమ్ అంటే నెంబర్ అంటే కాయిన్, అట్లా. ఇప్పుడు కాయిన్ షేప్ ఆర్ డిస్క్ మొత్తం. అదే నీకు యాన్యులార్ అంటే జస్ట్ ఇదంతా ప్లేన్ రింగ్, యాన్యులార్ రింగ్. న్యూములార్ అంటే నెంబర్, కాయిన్ డిస్క్ షేప్. డిస్కాయిడ్ ఎగ్జిమా, డిస్కాయిడ్ లూపస్ ఎరిథమాటిస్, పిటీరియాసిస్ రోజికా, టీనియా కార్పొరాలిస్, మిడ్ లైన్, బార్డర్ లైన్ లైన్స్. ఇప్పుడు లైన్స్ ఇన్ డెర్మటాలజీ రెండు ఉంటాయి, లాంగర్హాన్, బ్లాస్కాఫ్స్ లైన్. లైన్స్ ఆఫ్ టెన్షన్, ఇప్పుడు ఈ లైన్స్ ఉన్నాయా, ఇప్పుడు లాంగర్హాన్ సెల్స్ లో ఇప్పుడు కొలాజిన్ ఫైబర్స్ ఇట్లనే ఓరియంటేషన్స్ అయితే, ఒకవేళ నీకు సర్జికల్ స్కిన్, ఈ సర్జికల్ గా నువ్వు ఇక్కడనే నీకు మార్క్ చేసినావా, ఇక్కడనే నీకు సర్జికల్ ఇన్సిషన్ ఇచ్చిన వరకు హీలింగ్ ప్రాసెస్ తొందరగా ఉంటుంది. అంటే బ్లాస్కాఫ్ లైన్ ఏంటి? ఎపిడర్మల్ సెల్ మైగ్రేషన్. ఇదేంటి? కొలాజిన్ ఫైబర్, కొలాజిన్ ఫైబర్ ఓరియంటేషన్. ఇదేంటి? ఎపిడర్మల్ సెల్ మైగ్రేషన్. ఇప్పుడు ఇదేంటి? ఇది వి షేప్. ఇప్పుడు చూడండి, స్పైన్ లో వి షేప్, అదే అబ్డామిన్ లో ఎస్ షేప్, అదే స్కాల్ప్ లో స్పైరల్, వి ఎస్, స్పైరల్ బ్యాక్ వి, అబ్డామిన్ ఎస్. అదే ఒక ఇన్కాంటినెన్షియా పిగ్మెంటి ఎక్స్. ఒకవేళ ఈ బ్లాస్కాఫ్ లైన్స్ పైన లీజన్స్ ఉంటే అది ఇన్కాంటినెన్షియా పిగ్మెంటి ఎక్స్ లింక్ డామినెంట్. ఇప్పుడు డర్మటాలజికల్ ఇన్వెస్టిగేషన్స్ లో నీకు రెండు ఉంటాయి, ఒకటి డయాస్కోపీ, ఇంకొకటి వుడ్ ల్యాంప్స్. డయాస్కోపీ అంటే ఏం లేదు, ఇప్పుడు నీకు ఏదైనా లీజన్ ఉంది,
ఈ లీజన్ లో నువ్వు ఒకవేళ నీకు స్లైడ్ తోటి గ్లాస్ స్లైడ్ తోటి దాన్ని ప్రెస్ చేసినావు అనుకో, ప్రెస్ చేస్తే నీకు అది పోయింది అంటే బ్లాంచింగ్, అంటే అది పోయింది, అది ఎరితిమా. అదే నీకు అది పోలేదు, నీకు అట్లనే ఉంది, అప్పుడు దాన్ని పర్ప్యూరా, నో బ్లాంచింగ్ రెస్పాన్స్. అంటే ఇప్పుడు వేసోడైలేషన్ వల్ల నీకు ఇక్కడ బ్లడ్ ఇట్లా సారీ రెడ్ కలర్ వచ్చింది వేసోడైలేషన్ వల్ల. ఒకవేళ నువ్వు గ్లాస్ స్లైడ్ పెట్టిను అది కంప్రెస్ అయిపోతుంది, సో నీకు ఇక్కడ బ్లాంచింగ్ రెస్పాన్స్ ఉంటుంది. కానీ ఒకవేళ నీకు రెడ్ కలర్ ఆర్బీసీ సెల్స్ వచ్చి ఉండడం వల్ల వచ్చింది అనుకో, నీకు బ్లాంచింగ్ రెస్పాన్స్ ఉండదు, దాన్ని పర్ప్యూరా అంటారు. ఇది ఎరితిమా. ఎరితిమా అంటే వేసోడైలేషన్, అదే స్లైడ్ పెడితే నీకు బ్లాంచింగ్ రెస్పాన్స్ ఉంటుంది. అదే నీకు ఒకవేళ పర్ప్యూరా అయితే ఆర్బీసీ ఎక్స్ట్రాక్షన్స్ వల్ల, అందుకే నీకు నో బ్లాంచింగ్ రెస్పాన్స్. ఇక్కడ ఇగో ఈ స్లైడ్ లో కూడా చూస్తే నీ స్లైడ్ తో నీకు కంప్రెస్ చేసినా గానీ నీకు అట్లనే ఉంది, సో అది పర్ప్యూరా. ఇంకో యాపిల్ జెల్లీ నోడల్స్, ప్రెషర్ పెడితే yellow బ్రౌన్ కలర్ యాపిల్ జెల్లీ నాడ్యూల్స్ డ్యూ టు డర్మల్ గ్రాన్యులోమా సీన్. అదే ఒకవేళ నీకు ఇట్లుంది, ఒకవేళ ప్రెషర్ పెడితే నీకు బ్రౌన్ కలర్ ఒకవేళ వస్తే దాన్ని యాపిల్ జెల్లీ నాడ్యూల్స్ అంటారు. అది లూపస్ వల్గారిస్, సార్కాయిడోసిస్, క్యూటేనియస్ లిష్మనియాసిస్. 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 ఇప్పుడే నేర్చేసుకోండి, మళ్ళా బుక్ ఓపెన్ చేసేదంతా వద్దు. వుడ్ ల్యాంప్ డయాగ్నోస్టిక్. వుడ్ ల్యాంప్ ఏంటి అంటే ఒకటి వుడ్ ల్యాంప్ ఉంటది, ఇది స్కిన్ ఎగ్జామినేషన్ అన్నమాట. అల్ట్రావైలెట్ రేస్ ఇస్తుంది. ఇది 2 ఫిల్టర్స్ ఉంటాయి అన్నమాట. బేరియం సిలికేట్ 9% నికెల్ ఆక్సైడ్ 365 nm. యూవీ లైట్ ఎంత అంటే 665 nm ఫిల్టర్స్ బేరియం సిలికేట్ 9% నికెల్ ఆక్సైడ్. ఎరిథ్రాస్మా కోరల్ రెడ్, పిటీరియాసిస్ వెర్సికోలారిస్. వుడ్ ల్యాంప్ ఎగ్జామినేషన్ లో నువ్వు ఎరిథ్రిమా చూస్తే ఎరిథ్రిమా, కోరల్ రెడ్, పిటీరియాసిస్ వెర్సికోలా, ఎల్లో ఫ్లోరెసెన్స్. ఇది నీకు ఇది మళ్ళీ చెప్తా కానీ ఇక్కడ ఎక్టోథ్రిక్స్ అంటే యాక్చువల్ గా మైక్రోస్పోరం ఉందా, ఇప్పుడు ఎక్టోథ్రిక్స్ ఎండోథ్రిక్స్ అని ఉంటది. హెయిర్ ఉందా, ఈ హెయిర్ లో ఒకవేళ నీకు హెయిర్ లోపల షాఫ్ట్ లో ఇన్ఫెక్షన్ అయిందనుకో అది థ్రిక్స్. అదే నీకు షాఫ్ట్ బయట వచ్చిందనుకో అది ఎక్టోథ్రిక్స్. సో ఈ మైక్రోస్పోరం అనే స్పీషీస్ ఎక్టోథ్రిక్స్ అవుతుంది, అదంటే షాఫ్ట్ బయట. కానీ కలర్ ఆఫ్ వుడ్ ల్యాంప్ ఏంటి, బ్లూ గ్రీన్. ఇప్పుడు నువ్వు MNBEN ఓకేనా, BEN బ్లూ గ్రీన్ ఎక్టోథ్రిక్స్ మైక్రోస్పోరం స్పీషీస్. బ్లూ గ్రీన్ ఇన్ వుడ్ ల్యాంప్ ఎక్టోథ్రిక్స్ మైక్రోస్పోరం స్పీషీస్. ట్రైకోఫోటన్ స్టోలిన్ ఇది ఫ్లావస్ అవుతుంది డల్ బ్లూ. విటిలిగో అయితే మిల్కీ వైట్ ఇన్ కలర్. తర్వాత డర్మటాలజికల్ థెరపీస్ ఏంటి అంటే ఇప్పుడు నువ్వు నార్మల్గా ఏంటి యూవిబి ఇచ్చినావు అనుకో, అది ఇది ఇది అల్ట్రావైలెట్ రేస్ రేడియేషన్స్ అన్నమాట. 311 +or- 2 nm. అది నీకు పూవా అంటే పి అదేంటి సొరాలిన్ అనేది ఒక ఫోటోసెన్సిటైజర్స్ క్రీమ్ అప్లై చేస్తాం. ఇది క్రీమ్ అన్నమాట. ఈ క్రీమ్ పెట్టిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత నువ్వు యూవిఏ ఇస్తావు, ఎందుకంటే నీకు ఈ అల్ట్రావైలెట్ రేస్ థెరపీ నీకు ఎక్కువ ఫంక్షన్ రావడానికి ఫోటోసెన్సిటైజర్స్ ఇచ్చి ఫాలోడ్ బై యూవి, అందుకే పూవా అంటారు. దాని ఇండికేషన్స్ ఏంటి, సోరియాసిస్, విటిలిగో అటోపిక్ డర్మటైటిస్. సోరియాసిస్, విటిలిగో అటోపిక్ డర్మటైటిస్. సోరియాసిస్, విటిలిగో అటోపిక్ డర్మటైటిస్. తర్వాత రయోథెరపీ, ఇదేం లేదు, ఇది లిక్విడ్ నైట్రోజన్ అన్నమాట. ఇప్పుడు నీకు ఏదైనా వాట్స్ కానీ ఏమైనా వచ్చిందనుకో, ఈ లిక్విడ్ నైట్రోజన్ జస్ట్ గట్టిగా ఫ్రీజర్ అన్నమాట, క్రిస్టల్స్ లాగా చేసేస్తుంది. ఇప్పుడు ఎక్కువ ప్రెషర్ తోటి నువ్వు ఫ్రీజ్ చేసినావు అనుకో ఈ టిష్యూ, సో ఇది లిక్విడ్ ఫ్రీజ్ చేసేసి ఇది మొత్తం పోతుంది కదా, సో ఫ్రీజెస్ ద టిష్యూ. లిక్విడ్ నైట్రోజన్ ఇండికేషన్ వాట్స్ ట్రీట్మెంట్.